వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకు ఈ వీడియో వచ్చేసి టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్స్ సంబంధించిన ఆగస్టులో ఎగ్జామ్ ఉంది కదా, దానికి సంబంధించిన వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో మీరు పూర్తి వరకు చూడండి, ఎగ్జామ్ మీద పూర్తి క్లారిటీ వస్తుంది. ఈ వీడియో చూసి కూడా సరే మీరు ఎగ్జామ్ 3 పేపర్లు 100-200% పాస్ అవ్వచ్చు. 70% తోటి మీరు పాస్ అవ్వచ్చు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేను చెప్పే వీడియోని కొద్దిగా మీరు క్లారిటీ తోటి చూసుకొని ఎగ్జామ్ రాసుకోండి. నేను కింద మన డిస్క్రిప్షన్లో లింక్ కూడా సరే, మన వాట్సాప్ది సంబంధించిన లింక్ కూడా సరే నేను దాంట్లో పోస్ట్ చేస్తాను. అది ఆర్ట్కి సంబంధించిన, ఓన్లీ ఆర్ట్ వాళ్ళది. ఆ దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. దాంట్లో నేను ఏదైనా బుక్స్ ఉన్నా కూడా సరే, ఏదైనా కూడా సరే, మనకు బిడ్ బ్యాంక్ సంబంధించిన ఏదైనా ఆర్ట్ ఇన్ఫర్మేషన్ కూడా సరే దాంట్లో నేను పోస్ట్ చేస్తాను. సో దాంట్లో మెటీరియల్ కూడా సరే రేపు ఎగ్జామ్ జరగబోయే దానికి కూడా సరే సంబంధించి నేను చూస్తాను. మొత్తం అయితే పూర్తి వరకు అయితే ఫస్ట్ అయితే వీడియో అయితే చూడండి. దానికి సంబంధించిన వీడియో చూస్తే మీకు అర్థమైపోతే ఎగ్జామ్ ఎట్లా రాయాలనేది. మనకు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఉంది కదా. ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో సంబంధించిన క్వశ్చన్స్లో పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 పార్ట్లు ఉంటాయి. ఇది ఫస్ట్ పేపర్. ఇది 50 మార్కుల పేపరు. ఈ 50 మార్కుల పేపర్లో మనకు 2 గంటల సేపు టైం ఉంటుంది. ఇది మార్నింగ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ రోజు మార్నింగ్ ఉంటుంది. ఈవినింగ్ 2 పేపర్లు ఉంటాయి. అవి 25 మార్క్స్ 55 మార్క్స్ సంబంధించినది. అది వచ్చేసి మనకు 150 మార్క్స్ది. సో దాంట్లో ఎన్ని మార్కులు రావాలి, దీంట్లో ఎన్ని మార్కులు రావాలనేది ఈ వీడియోలో మొత్తం నేను చెప్పిస్తాను, మనకు తెలిసిపోతుందండి. దీంట్లో ఇక్కడ ఏంటంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క లక్ష్యాలు ఏవి అని చెప్పేసి ఒకటి, తర్వాత పెరుగుదల మరియు వికాసం సంబంధించిన ఒక క్వశ్చన్, ధనాత్మక అభ్యాసన బదిలీ సంబంధించినది ఒకటి, పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, విద్యార్థులు ఉపాధ్యాయుడు ఏ విధంగా ప్రేరణ కల్పించినది ఒకటి. ఈ రెండింటికి సమాధానం రాయమని సంబంధించి ఈ సంబంధించిన క్వశ్చన్ల సంబంధించిన దాంట్లో రెండింటికి సమాధానం చెప్పేస్తున్నాడు. ప్రతి భాగం నుండి ఒక ప్రశ్న తప్పనిసరిగా రాయాలి. అన్ని ప్రశ్నలకు మార్కులు సమానం మార్కులు ఉంటాయి. ఏవైనా 3 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. మనం పార్ట్ ఏలైనా కానీ సరే, పార్ట్ బీలో కానీ సరే, 3కి సంబంధించిన దాంట్లో మనము రాయాలి. ఈ వీడియోని కూడా సరే మిగతా వాళ్ళకి, మీకు తెలిసిన వాటికి కూడా గ్రూపుల్లో సెండ్ చేయండి. లింక్ కూడా సరే నేను కింద సెండ్ చేస్తాను. ఆ లింక్లో ఉన్న వాళ్ళు కూడా వేరే గ్రూప్లో ఉన్న వాళ్ళు ఉంటారుగా. మీకు మొత్తానికి తెలంగాణలో మొత్తాన్ని 5 మనకి ఏవైతే ఉన్నావో దాంట్లో ఉన్నవి. ఆ 5లకు సంబంధించిన వాళ్ళకి సరే కింద నేను వాట్సాప్ ఛానల్ లింక్ పంపిస్తాను. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కామని చెప్పండి అందరినీ. ఒక దగ్గర ఉంటే మీకు కూడా రేపు ఎక్స్ట్రా ఏదైనా ప్రోగ్రామ్ చేయాలని కూడా మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి చేస్తున్నాను. ఇటువంటి క్వశ్చన్లు వచ్చేసి పార్ట్ ఏ సంబంధించి ఇవి. ముందు విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర క్వశ్చన్లు మనకి ఏది టీటీసీలో ఉన్నటువంటి మీరు బుక్ తీసుకున్నటువంటి దాంట్లో కూడా రాసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకు టీటీసీ మన డిఎల్ఐడి బీఈడీలో ఉన్న సంబంధించి సైకాలజీ కూడా సరే రాయొచ్చు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ క్వశ్చన్లలో కంపల్సరీ 2 క్వశ్చన్లు మనకు మళ్ళీ రిపీట్ అవుతాయి. నేను ప్రీవియస్ పేపర్స్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. వాటిని క్వశ్చన్స్ మీరు చూసుకోండి, సరిపోతుంది. ఇంకా స్కూల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది, అది దానికి ఏమనగానే అదొకటి క్వశ్చన్, అది రాయండి. దాంట్లో సంస్కృత ప్రణాళిక అనగానేమి, ఇవన్నీ క్వశ్చన్స్ కూడా సరే మనకు బీఈడీ పుస్తకాల్లో డైట్ పుస్తకాలు ఉన్నాయండి, మీకు తెలిసిపోతుంది ఆల్రెడీ. మన స్కూల్ లైబ్రరీ గురించి ఉపయోగాలు ఏమంటే, స్కూల్ లైబ్రరీ ఉపయోగాలు ఏమి ఉంటాయి, మనకు పేపర్ చదువుకోవడానికి ఉంటుంది. లీజర్ టైంలో కూడా సరే మనం పిల్లలు దాంట్లో కూర్చొని చదువుకోవడానికి వస్తుంది. ఇంపార్టెంట్ పుస్తకాలు ఉంటాయి. దానికి సంబంధించిన శాస్త్రవేత్తలకు సంబంధించిన బుక్స్ కూడా సరే తీసుకోవడం అవుతుంది. మనకి స్టడీకి సంబంధించిన పుస్తకాలు కూడా ఉంటాయని చెప్పేసి 4 ఉపయోగాలు రాస్తే, విరామకాలం సద్వినియోగం ఉపయోగించుకోవడానికి ముఖ్యమైనది గ్రంథాలయం, పాఠశాల గ్రంథాలయం ఫస్ట్ పాయింట్ రాయండి, సరిపోతుంది. పాఠశాల అభివృద్ధిలో స్కూల్ డెవలప్మెంట్ సమాజం యొక్క పాత్ర ఎట్లాంటిది అని చెప్పేసి మనది అదొక క్వశ్చన్. దాని కింద రెండిట్లో ప్రధాన ఉపాధ్యాయుడు ఒకటి, అకాడమిక్ క్యాలెండర్, రికార్డ్స్, పాఠశాల గ్రంథాలయం. పాఠశాల గ్రంథాలయం సంబంధించి రికార్డ్స్ ఏమి ఉంటాయని రికార్డ్స్ సంబంధించి కూడా ఒకటి ఉంది. ఆ బుక్ కూడా సంబంధించి నేను ఈ పూర్తి వీడియోలు మొత్తం అయిపోయే లోపల నేను కింద పోస్ట్ చేస్తాను, చూసుకోవచ్చు. ఇది ఫస్ట్ పేపరు. దీని తర్వాత మనకు వచ్చేసి సెకండ్ పేపర్ వచ్చేసి ఏముంటుందని చెప్పేసి చూద్దాం ఒకసారి. ఇది సెకండ్ పేపరు. సెకండ్ పేపర్లో వచ్చేసి మనకు 25 మార్క్స్. 25 మార్క్స్ వచ్చేసి ఇది ఎంతసేపు టైము, 1 అవర్ టైం ఇక్కడ. తర్వాత ఇది ఎడ్యుకేషనల్, ఇది వచ్చేసి మనకు సంబంధించిన దాంట్లో ఏవైనా కానీ సరే అన్నిటికీ సమాన మార్కులు. ఒక్కొక్క దాంట్లో కంపల్సరీ ఒక్కొక్క క్వశ్చన్ కంపల్సరీ రాయాలి. పార్ట్ ఏ, పార్ట్ బి నుంచి కంపల్సరీ ఒకటి క్వశ్చన్ రాయాల్సి వస్తుంది. అంటే 25 మార్క్స్కి మనకు మినిమం 9 మార్క్స్ రావాలి. 9 మార్క్స్ వస్తే అయిపోతుంది. ఆల్మోస్ట్ 50 కూడా సరే అది 18 మార్క్స్ రావాలి. యాజువల్గా అంతా ఉంటుంది. 7.5, 8 మార్క్స్, 9 మార్క్స్ తెచ్చుకుంటే సేఫ్ జోన్ అంతే దీంట్లో. నెక్స్ట్ దీంట్లో చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే వివిధ రకాల బోధన ఉపకరణాలు తెలుపు, అవి ఉపాధ్యాయునికి ఎలా సహాయపడినది ఫస్ట్ క్వశ్చన్ ఒకటి. పాఠ్యపథకం తయారు చేయడం దృష్టి ఉంచుకోవాల్సిన సూత్రాలు ఏవి, ప్రాజెక్టు పద్ధతి అంటే ఏమిటి, ప్రాజెక్టు పద్ధతి నుండి సోపానాలు. ప్రాజెక్టు పద్ధతి వచ్చేసి ప్రొవైడింగ్ సిచ్యువేషన్, అంటే పాఠ్య ప్రణాళికలు ఏంటంటే నేను ప్రొవైడింగ్ సిచ్యువేషన్ అని చెప్పేసి ఒకటి, చూసింగ్ ఒకటి, ప్లానింగ్ ఒకటి, తర్వాత ఎగ్జిక్యూటింగ్ ఒకటి, ఎవాల్యుయేషన్ ఒకటి, రికార్డింగ్ అని చెప్పేసి ఈ 6 మనము పాఠ్య ప్రణాళికలో ఉన్నటువంటి సోపానాలు ఇవి రాయాలి. ప్రాజెక్టు పద్ధతి ఎవరు మనకు రాశారని చెప్పేసి ఒకటి, జాయింట్కి సంబంధించిన దాంట్లో ఇది ఒకటి రాసి కింద దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తే సరిపోతుంది. SUW ఉంది కదా, మనకి ఏది ఈశ్వర వేటల కమిటీది, దాని గురించి ఒకటి రాయాలి, చేపట్టే కార్యక్రమాలు.
అంటే ఫస్ట్ ఏంది ఎస్యూడబ్ల్యూలో మనకు మెయిన్ ఏంటంటే వస్తువులను మనం వాడుకోవడము కడిగి పెట్టడం అనేది ముఖ్యమైన పాయింట్. ఏంటంటే సోషల్ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అని చెప్పేసి దాని గురించి ఫస్ట్ అబ్రివేషన్ రాసి కింద దాని గురించి రాస్తే ఏసీవై పథకం 1977 చెప్పేసి రాసేస్తే సరిపోతుంది. అదొకటి. తర్వాత వివిధ రకాల బోధన ఉపకరణాలు తెలుపుతూ అవి ఏ విధంగా ఉపయోగపడతామని చెప్పేసి బోధన ఉపకరణాలు చాలా ఉన్నాయి. చాక్ పీస్ ఉంది, డస్టర్స్ ఉన్నవి, బొమ్మలు ఉన్నాయి, పటాలు ఉన్నాయి, మ్యాప్లు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ ఉపయోగించి మనం రాస్తున్నామని చెప్పేసి సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే విజ్ఞాన యాత్రలు లాభాలు, పాఠశాల గ్రంథాలయం, తర్వాత క్రీడా పద్ధతి, తర్వాత పాఠశాల మధ్యాహ్న భోజనం పథకం. ఇవి కూడా సరే మనకు మెథడ్లో వచ్చినటువంటి పాఠశాల భోజన పథకం కూడా రాసుకోవచ్చు. మిడ్ డే మీల్కి సంబంధించి ఏమేమి ఉంటాయి, ఏమేమి పెడుతున్నారు, ఎప్పుడు ఉంటాయి, ఏమేమి పెట్టాలని చెప్పేసి. తర్వాత పాఠశాల గ్రంథాలయం ఆల్రెడీ ఇప్పుడు స్కూలు మనకు లైబ్రరీ ఉంది, దాన్ని కూడా రాసుకోవచ్చు. విజ్ఞాన యాత్రలు లాభాలు ఆల్రెడీ మీరు ట్రైనింగ్లో విజ్ఞాన యాత్రలు ఏదో ఒకటి సైడ్ మనకు బయటికి వెళ్ళింటారు కాబట్టి దానికి సంబంధించి ఒకటి కూడా సరే మీకు తెలిస్తే టూరిజం గురించి ఒక టూర్కి పోయింటారు కదా, అంటే ఎక్కడో ఒక దగ్గరికి ఆ టూర్ సంబంధించి కూడా రాస్తే కూడా సరిపోతుంది. దాంట్లో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి మనకు సెకండ్ పేపర్. దీంట్లో మన పాఠ్యపథకం సంబంధించిన ఎలా రాయాలని కూడా ఇక్కడ చెప్తాను చూడండి. మనం పాఠ్యక సంబంధించిన దాంట్లో ఇక్కడ మనకు ఈ పాఠ్యపథకం సంబంధించినది లెసన్ ప్లాన్. ఇది ఇక్కడ సోపానాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, ఉపాధ్యాయులు మరియు కృత్యాలు, విద్యార్థుల యొక్క కృత్యములు, బోధనోపకరణాలు, నల్లవల్ల పద్ధతి అంటే ఇట్లా మొత్తం రాయాలి. ఇవి 6 పాయింట్లు రాసి కింద వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కింద 3 భాగాలు స్టెప్లు వేయాలి. సరిపోతుంది. ఇక్కడ ఏదైనా కానీ సరే మీకు ఇచ్చిన బొమ్మ ఏదైతే ఉందో దాని గురించి ఒకటి, ఇక్కడ ఏదైతే అడుగుతారో దానికి సంబంధించినది ఒకటి వేస్తే సరిపోతుంది. దీంట్లో మనకు ఇది ఒక్కదాన్ని రాసినా మనకు దాదాపు 7 నుంచి 8 మార్కులు పడతాయి కరెక్ట్గా రాస్తే. సో మనకి ఇంకో క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇది ఏ పేపర్, ఇది థర్డ్ పేపరు. ఇది చాలా అంటే చాలా ఈజీ పేపర్. దీంట్లో కూడా సరే మీకు సంబంధించిన ఒకటి ఇక్కడ దీంట్లో థర్డ్ పేపర్కి సంబంధించినటువంటి పాఠ్యప్రణాళికకు సంబంధించిన ఇప్పుడు నేను చెప్పినది ఆ పాఠ్యప్రణాళిక చేస్తే సరిపోతుంది. దీంట్లో మనకు ఎట్లా ఉంటుందంటే 3 పార్ట్లు ఉంటాయి. ఒక్కో దాంట్లో పట్ల కంపల్సరీ రాయాలి. ఫస్ట్ పార్ట్కి వచ్చేసి 8 మార్కులు, సెకండ్ దానికి వచ్చేసి మనకు 3, 4, 12 మార్కులు, తర్వాత కింద వచ్చేసి హాఫ్ మార్కులు 6 క్వశ్చన్లు ఇస్తాడు. మొత్తం ఇట్లా 20 మార్కులు, మొత్తం 25 మార్కులు సరిపోతుంది. కింద ఒక్కో దాంట్లో క్వశ్చన్లు ఏమేమి రాయాలని అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. దీంట్లో ఇది కూడా వచ్చేసి టైం వచ్చేసి 1 గంట ఉంటుంది. మెమొరీ డ్రాయింగ్ ఒకటి సంబంధించిన ఒక బొమ్మను 6వ తరగతి విద్యార్థులకు బోధనకు పాఠ్యప్రణాళిక తయారు చేసి క్రమానుసార చిత్రరూపం చెప్పేసి అన్నారు. అది నేను 3 పార్ట్స్ వేయాలి. కంపల్సరీ 6 సోపానాలు రాయాలి. పైన ఉన్నటువంటి అన్ని రాసి కింద వేయాలి. అది కూడా మీకు అవి నేను గ్రూప్లో పెట్టేస్తాను. ఆల్మోస్ట్ మీరు లెసన్ ప్లాన్ రాసింటారు కదా, అదే చదువుకొని అదే రాయండి, సరిపోతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రశ్న దీంట్లో సంబంధించిన డిజైన్ డ్రాయింగ్ గురించి క్లుప్తంగా తెలుపము, ఉదాహరణలు చూపమని చెప్పేసి ఒకటి డిజైన్ డ్రాయింగ్ ఒకటి. ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ విషయం ప్రాముఖ్యతను తెలుపము ఒకటి. ప్రాథమిక రంగులు, మాధ్యమిక రంగులు ఉన్నాయి కదా, ప్రాథమిక రంగులు మా దగ్గర, సెకండరీ కలర్స్, ప్రైమరీ కలర్స్ ఏంటని చెప్పేసి దాని మీకు ఆల్రెడీ ఉన్నట్టు ఉంటాయి, అవి రాయండి. బ్లూ, గ్రీన్, రెడ్ అని చెప్పేసి ప్రైమరీ కలర్స్ అంటారు, అది చెప్పేసి కలర్లో మొత్తం ఉంటాయి, మీకు రాయండి. తర్వాత వాణిజ్య కళల గురించి క్లుప్తంగా వివరించమని చెప్పేసానండి. అంటే ఇంటర్నేషనల్ మనకి ఇప్పుడు ఏదో ఉన్నాయో కళల యొక్క మనం ప్రియారిటీ ఏందనేది మనకు అవి చూసుకుంటే సరిపోతుంది. ఇంతకంటే మనకు ఈ కమర్షియల్ ఆర్ట్స్ సంబంధించి చాలా బ్రీఫ్ హిస్టరీ ఉంటుంది, సింపుల్గా కమర్షియల్ హిస్టరీ రాయండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు నలుపు, మెలుపు ఈ కిందకు ఉన్నాయి కదా, ఈ కలర్లకు సంబంధించి అవి కూడా రాయండి. ఏంటంటే నలుపు మరియు తెలుపు రంగుల మిశ్రమం ఏది వస్తుందని చెప్పేసి కలిపితే అదొకటి. ఎల్లోరా గుహలు ఎక్కడున్నామని చెప్పేసి ఒకటి మనకు రైట్ యాంగిల్ ఎంత డిగ్రీ అని చెప్పేసి అది 90 degrees. 2 అడుగుల స్కేల్ నందు ఎన్ని సెంటీమీటర్లు కలవని చెప్పేసి ఒకటి. అది యాదగిరి దేవాలయంలో దేనికి పరిస్థితి చెందిందంటే ఇది నరసింహస్వామి టెంపుల్. మన దేశం యొక్క ఉపరాష్ట్రపతి ఎవరు అని చెప్పేసి అడిగినాడు, అది కూడా రాస్తే సరిపోతుంది. దీంట్లో ఈ మొత్తానికి తీవ్రంగా ఇన్ని క్వశ్చన్లకి 3 పేపర్ల క్వశ్చన్లు మీకు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది 25 మార్క్స్ది థర్డ్ పేపరు. ఇది మెథడ్స్ ఆఫ్ టీచింగ్. సెకండ్ పేపర్ వచ్చేసి 25 మార్క్సే, అది కూడా. దాంట్లో మనకు అది ఇవి 2 సెకండ్ పేపరు, థర్డ్ పేపరు మనకు 2 వచ్చేసి ఆఫ్టర్నూన్ సీజన్లో ఉంటుంది. ఇది వచ్చేసి మెథడ్స్ ఆఫ్ టీచింగ్ జనరల్. తర్వాత అది మెథడ్స్ ఆఫ్ టీచింగ్ సంబంధించినది. ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్, స్పెషల్ అంటే స్పెషల్ థర్డ్ పేపర్. ఫస్ట్ పేపర్ వచ్చేసి ఎడ్యుకేషన్ సైకాలజీ. ఈ 3 సంబంధించిన పేపర్లు ఉన్నవి. కింద నేను ఇంకోటి మన వాట్సాప్ గ్రూప్లో నేను లింక్ కింద ఇస్తాను, ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన మెటీరియల్ కూడా దాంట్లో నేను పోస్ట్ చేస్తాను. ఇవి ఇటువంటి సంబంధించిన క్వశ్చన్లు అన్నీ మొత్తం అండి. ఇవి ఇంతకంటే ఇంకా మీరు ఎక్కువ ఏం చదవాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, సరిపోతుంది. ఇవన్నీ మీకు ఆ బుక్లో కూడా సరే ప్రీవియస్ మోడల్ పేపర్స్ కూడా ఉన్నవి. ఆ మోడల్ పేపర్ చూసుకొని ఆ మెటీరియల్ చూసుకొని చదువుకోండి, సరిపోతుంది. ఏవి రాసినా అంతే, ఎక్కువ ఏం లేదు. అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయండి, ఆల్మోస్ట్ అందరూ పాస్ అవుతారు. ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఏం లేదు. మీకు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఇంకా ఏవైతే ఉన్నావో ఇక్కడ ఇవి కూడా ఉన్నవి. ఇక్కడ చూడండి, ఇవి బిడ్ బ్యాంక్స్, ఎవరెవరు ఎక్కడ ఏం రాసినారని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ కూడా మీకు తెలిసిపోతుంది. ఇవి మీకు మీవంతా మేము కూడా ఇవన్నీ చెప్పడానికి కూడా రీజన్ అంటే మాకు కూడా చెప్పినటువంటి మా సారు ఆర్ఎస్ నాయక్ సార్ గారు,
ఇవన్నీ ఆ సార్ గారి నుంచే మాకు ఇవన్నీ తెలవడం జరిగింది. ఆర్ఎస్ నాయక్ సార్ మాకు మంచి క్లాసులు చెప్పాడు. ఈసారి మీకు ట్రైనింగ్లో రాలేదంట, ఫర్దర్గా ఎప్పుడన్నా కూడా సరే మళ్ళీ సార్ వచ్చినప్పుడు కూడా సరే మళ్ళీ సార్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా చేసుకోవచ్చు. సో ఇది ఏది ఉన్నప్పటికీ మీకు ఇవన్నీ కూడా ఇది కూడా చూసుకోండి. ఇది కూడా సరే నేను గ్రూప్లో లింకులు నేను పోస్ట్ చేస్తాను. ఈ 3 సంబంధించిన బిడ్ బ్యాంక్ కూడా సరే. ఇవి మనకు సంబంధించిన క్వశ్చన్స్ ఏముండవు అన్నట్టు ఇవన్నీ ఒకసారి మీరు పూర్తిగా వీడియో చూడండి. ఈ తర్వాత కూడా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా సరే ఇవి లాస్ట్లో ఉన్నటువంటి 6 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, హాఫ్ మార్క్స్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్లకి వెళ్ళి మనకు కంపల్సరీ వస్తుంది. ఈసారి చూసుకోండి, అది సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే కంపల్సరీ చేసుకోండి. మిగతా వాళ్ళకు కూడా సరే వీడియోని పక్కా షేర్ చేయండి. మిగతా గ్రూప్స్లో ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీకే యూజ్ అవుతుంది. మీరు అందరూ ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నట్టు ఉంటుంది. రేపు ఏదైనా వర్క్ చేసినా కూడా సరే సెట్ అవుతుందని చెప్పేసి నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.